నిజామాబాద్ జిల్లాలో రేపు గవర్నర్ ప్రతాప్ శుక్లా పర్యటిస్తున్నారు. పసుపోడ్ కార్యాలయంలో సమావేశం, ధర్మారం పిహెచ్ఆర్ కన్వెన్షన్లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బోధన్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. సమస్యలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా జూకల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తుంది. నేడు ఉదయం 11 గంటలకు ఒకే గేటు ఎత్తి 510 క్యూసెక్లు మంచిర్యాల నదిలోకి వదిలారు. ఇంట్లో 890 నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో భూ సర్వేపై ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి సర్కారు పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉన్నది మరోసారి నిరూపించుకున్నదని టీఆర్ఎస్ చీఫ్ కవిత విమర్శించారు. కార్పొరేటర్లతో కుమ్మక్కై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఎత్తేయాలని కుట్రకు తెరలేపిందన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹880 పెరిగి 1,63,970కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹800 ఎగ్గబాకి 1,50,300 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు ₹5,000 పెరిగి 2,75,000గా ఉంది.